వృత్తి నుండి దేశ అత్యున్నత రాష్ట్రపతి పదవి చేపట్టిన గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, రాజకీయవేత్త, భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులను ఆయన అభినందించారు. పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ ఆధ్వర్యంలో పెద్దపల్లి పట్టణంలోని అమర్నగర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే చింతకుంట విజయరామరావు ఆవిష్కరించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే పెద్దపల్లి ప్రెసిడెంట్ టీచర్స్ ఆధ్వర్యంలో అయ్యప్ప టెంపుల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే విజయరామరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరామరావు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తి నుండి దేశంలో అత్యున్నత భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, రాజకీయవేత్త అని అన్నారు. దేశంలో అనేక యూనివర్సిటీలలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసి స్వాతంత్రానంతరం అనేక విద్యా సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి అని తెలిపారు. ఆయన పుట్టినరోజుని దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నారని, ఇలాంటి మహానుభావుని విగ్రహాన్ని పెద్దపల్లిలో ఆవిష్కరించుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పెద్దపల్లిలో నివాసం ఉంటున్న ఉపాధ్యాయులందరూ ఐక్యంగా పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించదగిన విషయమని అన్నారు. అలాగే సామాజిక సేవలో భాగంగా అయ్యప్ప చౌరస్తాలో పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ ఆధ్వర్యంలో మానస గంగోత్రి వాటర్ ప్లాంట్ సౌజన్యంతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని, ఈ విధంగా సమాజంలో ఉన్న అన్ని వర్గాలు సేవా కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణ గారి విగ్రహావిష్కరణను మరి ఉగాది రోజున మరి స్థానిక శాసనసభ్యునటువంటి మరి ఇక్కడటువంటి మా ఉపాధ్యాయ సోదరులందరూ కలిసి, మా గురువులందరూ కలిసి నా చేతుల మీదుగా ఇలా విగ్రహావిష్కరణ చేయడం అనేది మరి నాకు కూడా ఇది ఒక గొప్ప అవకాశంగా, ఇది ఒక మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ, మనకు ప్రతి సంవత్సరం వాస్తవానికి ఉగాది నాడే మనం మరీ తెలుగు రాష్ట్రాలలో మరి కొత్త పంచాంగాన్ని చూడడం అనేది మన ఆనవాయితీ. ఏదైనా కొత్త కార్యక్రమాన్ని కూడా చాలా మంది మరి వ్యవసాయం కావచ్చు, ఇతరత్ర పనులు కూడా ఇదే రోజు మొదలు పెట్టడం అనేది మన సాంప్రదాయం. మరి ఇటువంటి మంచి రోజున మరి సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహావిష్కరణ చేయడం అనేది మరి నిజంగా కూడా మీ అందరి గొప్పతనం. ఎందుకంటే పాపం మా సత్యాన్ని అయితే నాకు 20 సార్లు ఇప్పుడు ఇవ్వచ్చు, ఖచ్చితంగా ఇక్కడనే ఉండాలన్నా మరి ఏదైనా చేయండి, కానీ విగ్రహం అక్కడ పెట్టాలంటే మరి ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మళ్ళీ ఆ రోజు 15 రోజుల కిందనే అనుకుంటా శంకుస్థాపన చేసింది కూడా, 15-20 రోజుల కిందనే శంకుస్థాపన చేసి మరి ఇవాళ విగ్రహావిష్కరణ చేయడం అనేది మీతో పాటు నేను కూడా మన ఆనందపడతా ఉన్నా. అదేవిధంగా మరి ఏదైతే మీరు పెద్దపల్లి టీచర్స్ వెల్ఫేర్ సంఘం, పెద్దపల్లి రెసిడెన్సీ టీచర్ సంఘం కూడా దీంతో పాటు నడుస్తూ ఉంది. మరి పెద్దపల్లి పట్టణంలో ఇప్పుడిప్పుడే జిల్లా కేంద్రం కావడంతో మరి కొత్తగా జోనల్ కూడా కాళేశ్వరం జోనల్ ఏర్పడంతో మరి గతంలో వేరే వేరే ప్రాంతాలలో ఉన్నోళ్ళు కూడా చాలా మంది వాళ్ళ పెద్దపల్లి పట్టణాన్ని రెసిడెన్సీ ఎన్నుకోవడం అనేది మరి శుభపరిణామం. ఎందుకంటే మీరంతా కూడా పిల్లలకు చదువులు పాఠాలు నేర్పేటువంటి మరి గొప్ప మేధావులు. ఎందుకంటే మీరంతా కూడా చాలా కష్టపడి మరి ఆనాడు మనం చదువుకున్నప్పుడు ప్రైవేటు బళ్ళు లేవు, దాదాపు ఇక్కడటువంటి టీచర్లందరూ కూడా 70-80% మీరంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఇవాళ టీచర్లుగా, స్కూల్ అసిస్టెంట్గా, లెక్చరర్లుగా మరి అనేక వృత్తులలో మీరు కొనసాగుతూ ఉన్నారు. తప్పకుండా మీ అందరి నాయకత్వంలో, మీ సారథ్యంలో పెద్దపల్లి నియోజకవర్గంలో మంచి మంచి విద్యార్థులు విద్య నేర్పి వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్ది వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత మీరు అందరూ తీసుకోవాలని చెప్పి మరి ఈ విగ్రహావిష్కరణ సందర్భంగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వ బోర్డులలో ఇంకా కూడా ముఖ్యమంత్రి గారు మళ్ళీ కూడా డిఎస్సి పెడతామని చెప్తా ఉన్నారు, మొన్న కూడా ఆఫ్ ద రికార్డుల మీటింగ్లో. కాబట్టి మనం ఎంతమంది టీచర్లు వచ్చినా దానికి తగ్గట్టుగా మనం పిల్లలను కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే బాధ్యతను మరి నాతో పాటు మీతో పాటు మనందరం కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత ఒక మహానుభావుడు ఈ దేశానికి ఒక గొప్ప స్ఫూర్తిదాత, మన రాజకీయాలలో కూడా స్వాతంత్ర ఉద్యమం నుంచి స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా అనేక పోరాటాలు చేసి ఆనాడు యునానిమస్గా ఎలక్షన్ లేకుండా మరి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఉపరాష్ట్రపతిగా కావడం, మళ్ళీ తర్వాత రెండోసారి రాష్ట్రపతిగా కావడం, అది మీ అందరికీ ముఖ్యంగా మరి ఆయన టీచర్ వృత్తిగా ఎన్నుకొని
మరి టీచర్లకే ఒక అది బ్రహ్మాండమైనటువంటి ఒక మెసేజ్ వారు ఇవ్వడం జరిగింది. టీచర్స్ డే నాడు కూడా మరి వారి పేరునే మనం టీచర్స్ డే దేశవ్యాప్తంగా జరుపుకోవడం అనేది కూడా ఆ టీచర్లందరికీ గర్వకారణం. ఇలా మహానుభావుని విగ్రహావిష్కరణలో పాల్గొన్నటువంటి మీ అందరికీ పాల్గొనింపజేసినటువంటి నేను కూడా మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సాదుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధ్యాయ వర్గానికి ప్రతినిధి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహం పెద్దపల్లిలో లేకపోవడం ఉపాధ్యాయ వర్గానికి లోటుగా భావించి పెద్దపల్లిలో నివాసముంటున్న ఉపాధ్యాయులందరితో అసోసియేషన్ ఏర్పాటు చేసి విగ్రహ ఏర్పాట్లు చేశామని చెప్పారు. విగ్రహ ఏర్పాటులో సహకరించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుకు పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అన్నగారు మొదటి నుంచి విగ్రహావిష్కరణలో మాకు వెన్నుదన్నుగా ఉండి సహకరిస్తూ వస్తున్నారు. వారి యొక్క సహాయానికి మేము అందరం కూడా రుణపడి ఉంటాం. ప్రముఖ విద్యావేత్త, ఎన్నో విద్యా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, భారతదేశంలో మొదటి ఉపరాష్ట్రపతి, తర్వాత రెండవ రాష్ట్రపతిగా పనిచేసి అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మా టీచర్స్ డే రోజు ఆయన యొక్క బర్త్డే టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. అలాంటి వ్యక్తికి ఒక విగ్రహం ఉండాలని చెప్పేసి పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ ఆలోచించి విగ్రహాన్ని ఈ రోజు ఆవిష్కరించుకోవడం జరుగుతూ ఉంది. ఇక నుంచి ప్రతి సెప్టెంబర్ 5కు ఇక్కడ వేడుకలు జరుపుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అంతగా గొప్ప విద్యావేత్తకు విగ్రహం లేకపోవడం మాకు కొద్దిగా బాగా అనిపించింది. ఈ రోజు నుంచి ఆ వెళ్తే తీరిపోతుంది. ఈ విషయంలో సహకరించినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే పెద్దపల్లి విజయరమణారావు గారికి, చింతకుంట విజయరమణారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వేగోలం సత్యనారాయణ, ఎంఈఓ త్రిదండపాణి సురేందర్ కుమార్, డిసిఈబి సెక్రటరీ వాలుక హనుమంతు, ఏసీజీఈ మూల రామరెడ్డి, గౌరవ సలహాదారు ఆగయ్య, కార్యవర్గ సభ్యులు కేతిపెల్లి మహేందర్ రెడ్డి, తాండవరం రామస్వామి, కర్రె ప్రవీణ్, అలుగం కనకయ్య, కట్కూరి కిషన్ రెడ్డి, సంధి సంపత్ రెడ్డి, కర్ణెరాజు, మెతుకు తిరుపతి, మునుగంటి ఫనీందర్, పెద్దపల్లి రెసిడెంట్ టీచర్స్ అసోసియేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.